హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి లీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు దేవి నవరాత్రులు 4th డే స్పెషల్ వచ్చేసి అల్లం వడలండి. దీనికి ముందుగా ఒక 1/2 kg మినపప్పు అయితే తీసుకొని నైట్ అంతా నానబెట్టాను. చూడండి, మార్నింగ్ ఇది కొంచెం కొంచెం తీసుకొని లైట్గా వాటర్ వేసి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ఈ పావుసేరు పప్పుకైతే నాకు 2 టీ గ్లాసుల వాటర్ అయితే సరిపోయాయండి. చూడండి, ఈ విధంగా గట్టిగా తీసుకోవాలి పిండినైతే. కొంచెం జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేశానండి. 1 స్పూన్ వేశాను. ఉప్పు అండి సరిపడా. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. పిండినైతే బాగా కలుపుకోవాలి. కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసాను. మనం పిండి ఎంత బాగా కలిపితే వడలు అనేవి అంత మంచిగా వస్తాయండి. ఇప్పుడైతే నేను ఒక ఆయిల్ పేపర్ మీద అయితే తీసుకొని చేస్తున్నాను. ఈ విధంగా అయితే వడలు చేసుకొని కాగిన నూనెలో అయితే వేసుకోవాలి. పిండి లూజ్ అయితే కొంచెం బియ్య పిండి అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు మా వీడియోలు కనుక చూడకుండా ఉంటే ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్లోగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి అల్లం వడలు. ఇప్పుడు చట్నీకి అయితే ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం. పచ్చిమిర్చి అయితే వేగుతుంటే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని వేయించుకోవాలండి. మంచిగా అయితే ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి అయితే. నేనైతే పల్లి పొడి ఈ విధంగా చేసి పెట్టుకుంటానండి, స్టోర్ చేసి పెట్టుకుంటాను. కావాలంటే ఎమ్మటే అయిపోతుంది కదా తొందరగా పని, అందుకని ఇప్పుడైతే పల్లీల పొడి వేసుకున్నాను మిక్సీ జార్లో. వేయించుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడైతే ఉప్పు సరిపడా ఉప్పు వేసానండి. పసుపు, ఇవన్నీ అయితే వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో మాల వేసుకున్నారు కాబట్టి నేనైతే ఎల్లిపాయ అయితే స్కిప్ చేశాను. ఇప్పుడు తాలింపుకి అయితే ఆయిల్ హీట్ అయ్యాక కాస్త మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి చట్నీకి అయితే పోపు పెట్టుకోవాలండి.
కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని పోపు అయితే సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీకి అయితే పోపు సిద్ధమైందండి. చూడండి, ఈ విధంగా గట్టిగా చేసుకోవాలండి వడలకి చట్నీ. ఇప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. చూడండి, తాలింపు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, చట్నీ వడలు అయితే రెడీ అయ్యాయి.